समस्त सन्मंगलानि भवन्तु। जय श्री राम। धर्म की धर्म की अधर्म का प्राणियों में प्राणियों में विश्व का कल्याण विश्व का कल्याण है। समस्त हिंदू बंधुओं की धर्म की समस्त हिंदू बंधुओं की जय श्री राम। श्री राम। हर हर महादेव। ఎవరైతే చేతులు ఎత్తలేదో వాళ్ళంతా हर नम पार्वती छत्रपति शिवाजी महाराज की जय। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। श्री राम जय राम जानकी राम।
జన్మోత్సవం అంటారు దీన్ని. మన ప్రాంతంలో కాకపోయినా హనుమత్ కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని చెప్పేసి, ఎందుకంటే ముఖ్యంగా ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్షేత్రం ఏదైతే మన పొన్నూరు గ్రామంలో పొన్నూరు క్షేత్రంలో ఇది అతి దివ్యంగా కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే మన ఈ యొక్క అఖిల భారతీయ హనుమాన్ సేవా సమితి దుర్గా ప్రసాద్ స్వామి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు అక్కడ. అయితే ఈ బోధన్ పట్టణంలో ప్రతి చైత్రమాసంలో పౌర్ణిమతోటి మళ్ళీ వైశాఖ మాసంలో ఈ యొక్క రోజున మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అయితే దీంట్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే భక్తులు ముందరకు వచ్చారు. ఎందుకనంటే స్వామి మనం కూడా ఈ ఉత్సవాన్ని మనం అందరం కలిసి చేసుకుందాము అని చెప్పేసి వారి ముందుకు రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మన అయ్యప్ప సేవ భక్తుడైనటువంటి శ్రీనివాస్ గురుస్వామి గారు, అలాగే మన బోధన్ మెజిస్ట్రేట్ శేషతల్ప సాయి గారు, వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు కూడా ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఒక సలహా సూచనతోటి మరి అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మరి కార్యనిర్వహణ అధికారి అయినటువంటి రాములు గారి యొక్క ఆదేశానుసారంగా మరి కమిటీ సభ్యులు కమిటీ అధ్యక్షులైనటువంటి గుండెట్ శంకర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క చక్కనైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం మనము. అలాగే ఈ కార్యక్రమం వల్ల మొత్తం గ్రామం కాకుండా సర్వదేశం కూడా సుఖశాంతులతో ఉండాలని ఒక సంకల్పం చేత, మంచి సంకల్పం చేత తెల్లవారుజామునే స్వామివారికి ఒక సుప్రభాత సేవ, అలాగే స్వామివారికి మరి మహాపంచామృతం, ఫలపంచామృతం, రసపంచామృతము, రుద్రాభిషేకంతో వన్య సూక్తంతో నిర్వహించడం జరిగింది. మరి ఇట్టి కార్యక్రమంలో చాలామంది భక్తులు వచ్చేసి పాల్గొన్నారు. ఆ కనులార విందుగా చూశారు. ఇట్టి కార్యక్రమానికి మన బోధన్ పట్టణంలో ఉన్నటువంటి మీడియా మిత్రులు మరి వారందరూ కూడా సహాయ సహకారాలు అందించి రాని వారికి ఈ యొక్క దృశ్యాన్ని, ఈ యొక్క సద్భాగ్యాన్ని వారికి కలిగిస్తున్నందుకు ప్రత్యేకంగా మా చేస్తున్నాను. అలాగే మా కమిటీ తరఫు నుంచి మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫు నుంచి మరి భక్తులందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుతూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.